మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. అందరూ కలిసి చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములు మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి మనము దీవించబడకపోవడానికి మనలో ఉన్న ద్వేషము కానీ, లేకపోతే ఇతరులు మనం గాయపరిచినప్పుడు ఉన్న ఆ బాధ, వేదన, ద్వేషము, పగ, ప్రతీకారం అది మనలో ఉంటుంది. ఈ ద్వేషం అనేది దైవ ఆశీర్వాదాలను అడ్డగిస్తుంది. చాలాసార్లు చూడండి, భర్త భార్యను భయంకరంగా కొట్టడము, తిట్టడము, అవమానపరచడం చేస్తాడు. భార్యలో కరుడు గట్టిపోతుంది. ఏమిటంటే, వీడు పలికిమాలోడు, నా జీవితం అంతటిని వీడు నెమ్మది లేకుండా చేశాడు, నా జీవితం నాశనం చేశాడు. భార్య భర్తను క్షమించలేదు. అయితే భార్య వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. అలానే భర్త కూడా, కొంతమంది భార్యలు భయంకరంగా భర్తను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు, రోడ్డు మీద గిడుస్తారు, చాలా బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. వాళ్ళు బాధ పెట్టడానికి వాళ్ళ బంధువులు తీసుకొస్తారు, రకరకాలు చేస్తారు, వాళ్ళు చేయగలిగిన ఆగిని అంత చేస్తారు. భర్త మనసులో పడిపోతుంది, ఇది నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి భార్యను క్షమించలేడు. అప్పుడు ఆశీర్వాదం ఆగిపోతుంది. అలానే పార్ట్నర్ మోసం చేశాడు, బంధువులు మోసం చేశాడు, లేకపోతే నా యొక్క ప్రత్యర్థి నన్ను మోసం చేశాడు, ఎవరైనా కావచ్చు. ఈ భూమి మీద ఏ విధమైన వారైనా సరే మనము క్షమించాలి. క్షమించకపోతే చెప్పండి, ఆశీర్వాదం ఆగిపోతుంది. దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. కాబట్టి మనము ఏ ద్వేషము, ఈర్ష్య, పగ ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ వ్యక్తులు మన మనస్సులోనే తీసేయాలి. ఏమైనా సరే కష్టం, ఇది టైం పడుతుంది. కొంతమందికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 6 సంవత్సరాలు పడుతుంది, ఎంతైనా పట్టచ్చు. నెమ్మదిగా ఎప్పుడు ఇంకా ఆ వ్యక్తి వచ్చినా నువ్వు క్షమించు, అంతే, నేను వదిలేస్తున్నాను, క్షమించేస్తున్నాను. ఎందుకంటే దైవ ఆశీర్వాదానికి ఇది అడ్డం పడుతుంది. సైతాన్ ఎలాంటిదంటే, ఏదో మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చేస్తుంది. సైతాన్ చేయిస్తాడు. ఇంకా శేష జీవితము దాన్ని ధ్యానించుకుంటూ చచ్చిపోతాం మనం. ఇంకా అంతే, మరణ పడక వరకు తిట్టుకొని, దూషించుకుంటూ, అరుచుకున్నది సైతాన్ జీవితం. సైతాన్ అలా నరకం. అది ఎట్లా ఈ భూమి మీద నరకం అనుభవిస్తారు, చచ్చిపోయినాక పర్మనెంట్ నరకానికి వెళ్ళిపోతారు, ప్రమోషన్. వాళ్ళు నరకం వెళ్తారనడానికి ఇక్కడే నరకం అనుభవిస్తారు. మనము ఇక్కడ దైవానందము, సంతోషము మనలో, మన ఇంట్లో, మన సంఘమును అనుభవిస్తాము. చచ్చాక యుగయుగముల ఆ మహిమలో ఎప్పుడు ఆనందములు ఉంటాం, ప్రమోషన్. ఓ దైవజనుడు అన్నాడు, క్రైస్తవుడిని ఎవడైనా ఏదైనా చేయించాము, కానీ క్రైస్తవుడు క్షమించలేని వ్యక్తి ప్రపంచంలో ఉండకూడదు. అంటే ఏ వ్యక్తినైనా నువ్వు క్షమించాలి. ఇంత దుర్మార్గుడని, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, వీడిని తప్ప ఎవడైనా క్షమిస్తాను అనొచ్చు నువ్వు, కానీ వాడిని కూడా క్షమించాలి. చాలా కష్టమైనది, చెప్పడం వినడం కాదు, ఏండ్లు పట్టచ్చు. ఆయన నువ్వు క్షమిస్తేనే ఆశీర్వాదం ఫ్లో నీలోకి వస్తుంది.